అదృష్టవంతులు ధనవంతులకు స్వాగతం. చాలా చాలా కృతజ్ఞతలు. మరి నిస్వార్థపరుడు, గొప్పవాడు, ధనవంతుడు, తెలివైనవాడు, ఆయుషారోగ్యవంతుడు, వేలాది మందికి, లక్షలాది మందికి, కోట్లాది మందికి డబ్బు ఎలా సంపాదించుకోవాలో మార్గాన్ని తెలియపరిచి ఆ మార్గంలో సక్రమంగా, సమర్థవంతంగా, సవ్యంగా, సుయమంగా, సులభంగా అనువైపోయే విధంగా నడిపిస్తున్నటువంటి మరి మన గురువుగారు డాక్టర్ మిస్సెస్ అండ్ డాక్టర్ బాబు గారికి, మన గురువు గారికి శతకోటి పాదాభివందనాలు. మరి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా నా యొక్క ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ప్రతిసారి చెబుతూ ఉంటా, టానిక్ 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 అని. ప్రతి మనిషికి ఎనర్జీ కావాలంటే శక్తి కావాలి, ఆ శక్తే టానిక్. ఈ టానిక్ అనేది కనిపించదు. నేను ప్రతిసారి చెబుతూ ఉంటా, అదృష్టవర్షిణి అని. మరి గురువు గారు చెప్పే ప్రతి క్లాస్ కూడా కంటికి కనిపిస్తుందా? కనిపించదు. ఆ యొక్క మాటలో ఉన్నటువంటి అమృతమే ఆ యొక్క టానిక్. కాబట్టి ఈ ఒంగోలు పట్టణంలో ఎంతోమంది, చాలామంది ధనవంతులు, గొప్పవాళ్ళు ఉంటారు. కానీ అదృష్టం అంటే డబ్బు పిచ్చి పట్టాలా. ఆ డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళే అదృష్టంగా ఉండి మారి ఈ క్లాస్కి వచ్చారని నా యొక్క భావన. సో ఎంతోమంది ఉన్నా కూడా ఇక్కడ రాలేకపోయారు. కాబట్టి మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అదృష్టవంతుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి క్లాప్స్. ఓకే, ఇప్పుడు ఈ ఒంగోలు పట్టణంలో గురుగారు మొట్టమొదటిసారిగా ఇక్కడ క్లాస్ని ఈరోజు పెట్టడం జరిగింది. ఈ క్లాస్ని జయప్రదం చేసే భాగంలో ప్రత్యేకంగా నేను మరి లాస్ట్ టైం విజయవాడ క్లాస్లో అనౌన్స్ చేసిన విధంగా 45 మందితో గురుగారి పాదాభిషేకం, అలాగే శాల్వాతో సన్మానం, వాళ్ళకి పూలమాలతో గురుగారిని సత్కరించాలని చెప్పాను. అదేవిధంగా చేయించడం జరిగింది. కాకపోతే కొంచెం లేట్ అయిందని, కానీ చాలా బ్రహ్మాండంగా, చాలా సులభంగా, సంతోషకరమైన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పక్కన జరుగుతున్న వేడుక కంటే మంది బ్రహ్మాండం జరిగిందని వాళ్ళందరూ చెబుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇదేంటి అని అడుగుతుంటే ఆ సబ్జెక్ట్ వేరు, మీ సబ్జెక్ట్ వేరు, మీరు వస్తే తెలుస్తుందని చెప్పాను. ఒకళ్ళిద్దరు అడిగారు అక్కడ. సో కాబట్టి మనకి ఈ క్లాస్ జయప్రదం చేసే భాగంగా మీరు అందరూ అదృష్టవంతులు ఇక్కడికి వచ్చి జయప్రదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా రేపు భీమవరంలో కూడా ఫిబ్రవరి 9వ తారీఖు మరి అక్కడ కూడా కొత్తగా సారు క్లాస్ పెడుతున్నారు. కాబట్టి దాన్ని కూడా ఇదే విధంగా జయప్రదం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకన్నా కూడా ఇంకా బ్రహ్మాండంగా అక్కడ 3 రెట్టింపు జనాలు వచ్చేసి గురువుగారి క్లాస్ని జయప్రదం చేసి ఈ యొక్క అదృష్టాన్ని పొందేటువంటి వాడు నాకు వచ్చి ఆ టానిక్ని తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పేది సక్రంగా, జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, గమనించి ఈ మాటలను విని రేపు భీమవరం క్లాస్ని జయప్రదం చేస్తారని నా యొక్క ప్రత్యేక మనవి. ఏమిటంటే 9 అనేది సంఖ్య చాలా పవర్ఫుల్, అందరికీ తెలుసు. మరి ఎన్నో సందర్భాల్లో గురువుగారు చెప్పిన వీడియోలు కూడా మీరు వినే ఉంటారు. మరి అలాంటి 9వ తారీఖు ఫిబ్రవరిన భీమవరం వాళ్ళు క్లాస్ పెడుతున్నారు. వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఆ క్లాస్కి వచ్చిన వాళ్ళు ఇంకా చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తాను. అయితే ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 దగ్గర నుంచి 90 మంది ఎవరైతే పేరు నమోదు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్, ఒక రామరాజు చొక్కా పంచితో డ్రెస్ కోడ్తో గురువు గారికి సన్మానం చేయించాలని నా మనసు అనిపించింది. ఆ విధంగా చేయిస్తాను. అయితే ఆ 90 మంది కూడా శాల్వాలు నేనే ప్రజెంట్ చేయిస్తాను. నా ద్వారానే ఆ బాధ్యత. ఆ 90 మందితో కూడా పూలమాలలో కూడా నాదే బాధ్యత, అలా చేయిస్తాము. 90 మందితో కూడా గురువుగారి పాలాభిషేకం కూడా చేపిస్తాము. అది కూడా నాదే బాధ్యత తీసుకుంటాను. ఈ 90 మంది కూడా డ్రెస్ కోడ్ వైట్ అండ్ వైట్లో రావాలి గురువుగారు సన్మానం చేయాలంటే. సో కాబట్టి మీరు
తప్పకుండా రండి, జయప్రదం చేయండి, గురుగారు ఆశీస్సులు పొందండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ధనవంతులు, చాలా పెద్ద ధనవంతులు అయిపోండి. ఇలాగే వేలాది మందిని, లక్షలాది మందిని, కోట్లాది మందిని ధనవంతులుగా చేసి గొప్ప పేరు ప్రఖ్యాతలను ప్రపంచాన్ని సాటే విధంగా గురుగారి యొక్క క్లాసులు నడవాలని నా మనసా వాచ ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాను. కాబట్టి మనకి ఇలాంటి అద్భుతమైన క్లాసులు అందిస్తున్నటువంటి మహానుభావుడు డాక్టర్ విశ్వనాథ్ బాబు గారికి శిరస్సు వంచి నా ప్రత్యేక ధన్యవాదాలు. మార్చి 9 తారీఖు అండి, భీమవరం. మార్చి 9 తారీఖు భీమవరం ఆనంద్ ఇన్ హోటల్లో ఉందండి. సారీ, ఇందాక పొరపాటు పేరు అన్నాము. మార్చి 9 తారీఖు అండి. అందరూ కూడా కొంచెం అది మీరు గమనించుకోండి. సో నేనైతే ఎప్పటి నుంచో చేస్తున్నాను. నాలో ధైర్యం, పట్టుదల, కృషి అన్నీ ఉన్నాయి. కానీ నాకు ప్రతిరోజు పరీక్షలు ఉన్నాయి. ఇవి మీకు అందరికీ తెలియదు, గురువుగారికి మాత్రం తెలుసు, నాకు తెలుసు. అయినా సరే ధైర్యంగా ఉంటున్నాను. ఏదైనా సరే సమాజానికి గురువుగారు ఎలాగా ఎంతమందికి ఏ విధంగా ధనవంతులు చేసే విధంగా తోడ్పడుతున్నాను, దానికోసంగా ఆయన సంతోషాన్ని నేను గమనించుకోవాలి నా ప్రాణం. కాబట్టి ఆయన కోసం నేను ఈ సన్మానాన్ని మనసులో కనిపిస్తుందిగా చేస్తాను, అంతేగాని మీరే అనుకోవద్దు ఇక. సో కాబట్టి నేను ఈ సందర్భంగా ఒక చిన్న పాట పాడతాను. డబ్బేనా శ్వాసం, డబ్బేనా సర్వసం, డబ్బేనా ఊపిరి, డబ్బులోన ఉన్నది మహాలక్ష్మి, డబ్బులోన ఉన్నది శ్రీలక్ష్మి, డబ్బులోన ఉన్నది కనకలక్ష్మి, డబ్బులోన ఉన్నది శ్రీలక్ష్మి, డబ్బులోన ఉన్నది విజయలక్ష్మి, ఆ డబ్బు ఇచ్చింది ధనలక్ష్మి. ఎస్, ఆ డబ్బు నాలోనే ఉన్నది, ఆ డబ్బు నాతోనే ఉన్నది, ఆ డబ్బు నేను ప్రేమిస్తున్నా. డబ్బేనా శ్వాసం, డబ్బేనా సర్వసం, డబ్బేనా ఊపిరి, ఈ డబ్బులోన ఉన్నది మహాలక్ష్మి, ఈ డబ్బులోన ఉన్నది శ్రీలక్ష్మి, డబ్బులోన ఉన్నది కనకలక్ష్మి, ఆ డబ్బు ఇచ్చింది ధనలక్ష్మి. ఎస్ ఎస్ ఎస్, నాలోన ఉన్నది డబ్బు, నా కనుమలోన ఉన్నది డబ్బు, నా అణువులోన ఉన్నది డబ్బు, నా నవ్వులోన ఉన్నది డబ్బు, నా కవలికలలో ఉన్నది డబ్బు, నా నీట్నెస్లో ఉన్నది డబ్బు. ఎస్, నేనే డబ్బు, నేనే డబ్బు, నేనే డబ్బు. డబ్బేనా శ్వాసం, డబ్బేనా సర్వసం, డబ్బేనా ఊపిరి, డబ్బేనా శ్వాసం, డబ్బేనా సర్వసం, డబ్బేనా ఊపిరి, డబ్బుతోనే ఉంటాను నేను, డబ్బుతోనే జీవిస్తా నేను, డబ్బుని ప్రేమిస్తా నేను, డబ్బుని ఆకర్షిస్తా నేను, డబ్బుని చూశాను నేను, డబ్బుని చూశాను నేను, డబ్బుని లెక్కించనేను, డబ్బుని గౌరవించనేను, డబ్బుని ప్రేమించనేను, డబ్బుని ఆకర్షించనేను. ఎస్, నేనే డబ్బు, నేనే డబ్బు, డబ్బేనా శ్వాసం, డబ్బేనా సర్వసం, డబ్బేనా ఊపిరి. ఎస్, థ్యాంక్ యూ. విధాలుగా సహాయపడిన ఇక్కడున్న ప్రతి వస్తుకి కృతజ్ఞతలు. మంచి భోజనాలు పెట్టారు, వారికి కూడా థ్యాంక్ యూ. ఎస్, కోటీశ్వర్లకి నా కృతజ్ఞతలు. మన విశ్వమణి బాబు గారు గురూజీకి శతకోటి వందనాలు. గురువుగారిని కన్న తల్లిదండ్రులకి శతకోటి కృతజ్ఞతలు. గురువుగారి సతీమణి గారికి శతకోటి వందనాలు. నేను ఇక్కడికి రావడం ఇది 3వ క్లాస్ అండి. నాకు టైం దొరకదు, అసలు టైం లేదని అనద్దు, కానీ నా సమయం ఉన్నప్పుడు మాత్రం గురువుగారు చెప్పిన ప్రతిదీ కూడా పాటిస్తాను. అదేవిధంగా అనుకోకుండానే మా పాప బర్త్డేకి నేను రింగ్ ఇవ్వాలి అని అనుకున్నా, ఎలాగైనా ఇవ్వాలి సులభంగా అని అనుకున్నా. జస్ట్ అంటే ఊకే విజువలైజేషన్ చేసిన. సో ఇప్పుడు ఫిబ్రవరి 9కి మా పాప బర్త్డే ఉంది సార్, రింగ్ చేపిస్తున్నాను సులభంగానే.
సో మా హస్బెండ్ గారు మేస్త్రి వర్క్ చేస్తారు సార్. తన వర్క్ చేయకుండా రెగ్యులర్గా పర్మనెంట్గా తనకు ఒక వర్క్ దొరకాలి అని అనుకున్నా. సో ఇప్పుడు కరీంనగర్ డైరీలో అంటే చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు. దొరికిపోయింది సార్, అనుకున్నా దొరికిపోయింది సార్. సో ఇప్పుడు ఒకటి అనుకుంటున్నాను సార్, ఇప్పుడు మీ ఆశీర్వాదం తీసుకోవడానికే నేను కరీంనగర్ నుండి ఇక్కడికి వచ్చినాను సార్. కరీంనగర్ మాది. ఇప్పుడు సోలార్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది సార్ అన్ని తెలంగాణ స్టేట్ మొత్తంలో. సో అది నేను స్టేట్ లెవెల్లో నాకు ఒక పెద్ద పోస్ట్ రావాలని అనుకుంటున్నాను సార్. అది మీ ఆశీర్వాదం కోసం ఇక్కడ వరకు వస్తాను సార్. సో ఇంకా చాలా మిరాకిల్స్ ఉన్నాయి. సో నేను ఇంతకుముందు ఊకే బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని, నాతో ఏం కాదు అని అనుకునే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను గురువుగారి క్లాసులు వింటున్నానో అప్పటి నుంచి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా నా జీవితంలో ఏడవడం అనేది లేదు, సంతోషమే సంతోషం. నేను ఏదనుకుంటే అది సాధిస్తాను. నేను గెలవడానికే పుట్టినా అని అనుకుంటా ప్రతి క్షణం. నేనే అదృష్టవంతురాలని, నేనే ధనవంతురాలని, నేనే కోటీశ్వరాలని, మా ఫ్యామిలీలో అందరికంటే నేనే కోటీశ్వరాలని నేను ఊహించుకుంటాను. నేను ప్రతి నెల 1,00,000 రూపాయలు సంపాదించాలి సార్. అది మీ ఆశీర్వాదంతో ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాను సార్. సో ఇక్కడికి మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు కావాలని కోరుకుంటున్నాను సార్. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంటుంది. సో ఈరోజు క్లాస్ చాలా సూపర్గా ఉంది సార్. చాలా అంటే చాలా, అసలు చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళైనా చాలా ఈజీగా కూడా మనం నేర్చుకొని దాన్ని కంటిన్యూ చేయవచ్చు సార్. ఇక్కడ ఉన్న లైట్స్కి, కుర్చీలకి, మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వస్తువుకి, మనకి సర్వ్ చేసిన వాలంటీర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు, కెమెరామ్యాన్లకి కృతజ్ఞతలు, ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అదృష్టవంతులకు కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. ధ్యానం అంటే ఇంతకుముందు అసలు ఏంటో కూడా నాకు తెలియదు, కానీ మా ఫ్రెండ్ ద్వారా నాకు ధ్యానం ఏంటి, అసలు ఎలా చేయాలి ఏంటనేది తెలిసేది. మా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నారు, రాము గారు అని. ఆ సార్ ద్వారా ఈ ధ్యానం అనేది తెలిసేది. సార్ ఇంతకుముందు రూమ్లో ధ్యానం చేస్తూ ఉండేవాడు, కానీ ఏంటి ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాడు, పిచ్చోళ్ళలాగా చేస్తున్నాడు, అసలు ఏంటి అని ఫస్ట్ నేనే నవ్వేదాన్ని. అలాంటిది ఒకరోజు సార్ అసలు ధ్యానం అంటే ఏంటి ఒకసారి చెప్పండి నాకు కూడా అని అడిగాను. ఆ రోజు ధ్యానంలో చాలా ఉన్నాయి, అందులో ఆరోగ్యం గురించి ఉంది, డబ్బు గురించి ఉంది అని చెప్పాడు. నేను వచ్చేసి మనీ మెడిటేషన్ అని యూట్యూబ్లో కొట్టి వీడియోలు చూస్తుంటే విశ్వమణి బాబు గారి వీడియోలు తగిలాయి. అలానే వీడియోలు చూస్తూ చాలా బాగున్నాయి సార్ వీడియోలు, ఎలా అయినా సరే నేను చేసి గొప్ప విజయాలన్నీ సాధించాలి అని ఒకరోజు గురువుగారికి కూడా కాల్ చేశాను. గురువుగారికి కాల్ చేస్తే, సార్ మాది ఒంగోలు దగ్గర, నా పేరు రాజేశ్వర్ అంటే, గురువుగారు నేను ఇట్లా నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తుంటాను గురువుగారు, నేను ఎలా అయినా సరే ఈ మార్కెటింగ్లో మంచి సక్సెస్ సాధించాలి అన్నాను. ఖచ్చితంగా సాధిస్తారమ్మా, మీరు ఒంగోలులో ఫిబ్రవరి 2వ తారీఖు క్లాస్ ఉంది, ఖచ్చితంగా రండి అన్నారు. అలానే ఈరోజు 2వ తారీఖు అనేది గురువుగారు వచ్చి ఆశీర్వాదం తీసుకొని నేను చేస్తున్న ఈ ఫీల్డ్లో మంచి విజయం సాధించాలని ఆశీర్వాదం తీసుకున్నాను గురువు దగ్గర. అలాగే నేను చేసే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ 1 ఇయర్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను, కానీ నాకు ఇన్ని రోజులు సక్సెస్ అనేది రాలేదు. ఒక 1 వీక్ నుంచి అనేది ఎలాగైనా సరే నేను చేసే బిజినెస్లో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే టీంతో కూడిన బిజినెస్, టీం రావాలి ఎలాగైనా అనుకుంటున్న సమయంలో నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి, మేము జాయిన్ అవుతాం నీ బిజినెస్లో, మేము చేస్తామని నాకు కాల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బిజినెస్లో నాకేంటంటే 2025 జూన్ 10 కల్లా నెలకు 1,00,000 రూపాయలు సాధించాలి. ఖచ్చితంగా జూలైలో 16 లక్షల మహేంద్ర 3X కార్ తీసుకోవాలని నా కోరిక. 2025 డిసెంబర్ 10 కల్లా 3 లక్షలు ఉండాలి నా యొక్క బిజినెస్లో నెలకి. ఖచ్చితంగా గురువుగారి ఆశీర్వాదం తీసుకున్నాను, ఖచ్చితంగా సాధిస్తాను. థ్యాంక్ యూ. గుర్తులేదుగా ఉంది గురువుగారు క్లాస్. థ్యాంక్ యూ గురువుగారు. కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నా పేరు పార్థసారథండి. ఇది రెండోసారి క్లాస్కి వచ్చాను. మొదటి క్లాస్కి విజయవాడ వచ్చాను సార్. రెండో క్లాస్కి వచ్చాను. మొదటిసారి చెప్పారు సారు, చూశాను, చాలా వీడియోలు చూశాను సార్. అయితే కర్మ ఎవరికైనా అనుభవించక తప్పదు. కానీ ఎవరికైతే కర్మ తీరబోతుందో వారు మాత్రం విశ్వమణి వారి క్లాస్కి హాజరవుతారు. ఇది పక్కాగా నేను గ్రహించాను. ఇది నా విషయంలో జరుగుతుంది. ఇది నేను గ్రహించాను. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను 2012లో ఇల్లు కట్టానండి. పైన స్టైర్ ఏం బాగు చేయించలేదు. ఇప్పుడు ఆ స్టైర్ బాగు చేపిస్తూ ఉన్నాను. నేను చేస్తూ ఉన్నాను. నాకు అన్నీ కలిసి వస్తున్నాయి. నాకు సమయానికి డబ్బు అందుతుంది. నాకు అన్ని విధాలా బాగుంది. విశ్వమణి బాబు గారు చెప్పినటువంటి అన్నీ ఆచరిస్తేనే జరుగుద్ది. నువ్వు మణిబాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు కూడా మనకు కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. కాబట్టి విశ్వమణిబాబు గారు చెప్పిన మాట అంటే ఎవరైతే పాటిస్తారో వాళ్ళు గొప్పగా ధనవంతులు అవుతారు. ఇది నేను మనసా వాచా కర్మణ విశ్వసిస్తున్నాను. ఈ అవకాశాన్ని కాసు చాలా బాగుందండి. చెప్పినవి అన్నీ కూడా చక్కగా రాసుకొని ఆచరిస్తే మాత్రం మనం ధనవంతులు అవటం పక్కా. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. క్లాస్ చాలా బాగుంది. కోటీశ్వర్లకి కృతజ్ఞతలు. నేను విజయవాడ 6వ తారీఖు 10వ నెల 2024 విజయవాడ క్లాస్కి వెళ్ళాను. వెళ్తే నాకు దగ్గర డబ్బులు లేకపోతే స్వామి మాల్లో ఉన్నారు. సరే మళ్ళీ తిరిగి వచ్చేసాను. వచ్చేసినాక తెనాలి శ్రీనివాసరావు గారు అప్పుడు పరిచయం అయ్యారు. అక్కడ నాకు పరిచయం అయినాక అడిగాను, సార్ ఇట్లా వచ్చాను మళ్ళీ వచ్చేసానంటే సార్ అన్నారు, నేను ఇస్తానమ్మా ఈసారి క్లాస్కి నువ్వు రా అని చెప్పి అటెండ్ అవ్వమని చెప్పారు శ్రీనివాసరావు గారు. చెప్పినాక తర్వాత ఆయన చెప్పాడని చెప్పి నేను ఆయన దగ్గర తెనాలి వెళ్ళి ఆయన అఫిడవిట్ ఒక పేపర్ ఇచ్చాడు. అవన్నీ చూసుకొని స్టార్ట్ చేసినాక డబ్బులు రావటం స్టార్ట్ అయింది. మా ఫ్రెండు ఒక అబ్బాయి ఉన్నాడు బాజీ అని. నాకు బాగా ఇబ్బందిగా ఉంటే డబ్బులు అడగగానే ఒక 60,000 రూపాయలు పంపించాడు. తర్వాత మళ్ళీ ఇంకా తెలిసిన ఒక ఆయన ఉంటే ఆయన అడిగితే ఒక 5,000 ఇచ్చాడు. తర్వాత మళ్ళీ మా ఫాదర్ ఒక 5,000 ఇచ్చాడు. అట్లా స్టార్ట్ అయింది. ఇవాళ నేను క్లాస్కి రావడానికి కారణం గురువుగారు శ్రీనివాసరావు గారు. రెండోది విశ్వం నాతో నేను కనెక్ట్ అయినందుకు నాకు బాగా సహాయపడుతుంది. నాకు వస్తున్నాయి డబ్బులు. కొంచెం హ్యాపీగా ఉన్నాను. అంతకుముందు చాలా కష్టంగా ఉండేది, మనసు కూడా చాలా బాధగా ఉండేది. కానీ ఇప్పుడు నాకు బాగుంటుంది. చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారికి కృతజ్ఞత. క్లాస్ బాగుంది సార్, సూపర్. ధనవంతులకి తెలివైన వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు. నా డబ్బు గురువు గారికి మరొకసారి కృతజ్ఞతలు. వాళ్ళ కుటుంబం మొత్తానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే నేను చిన్నతనంలో మా నాన్న ఒక 8 ఎకరాల పొలం, నా పొలం అమ్మిడే అమ్మేశాడు. అది కావాలని నేను కోరుకున్నాను. యశోమ్మా ఎలాగైనా ఈ నా పొలం నాకు రావాలా, చిన్నతనంలో మా నాన్న అమ్మేశాడని అడిగాను. అడిగిన 3వ రోజుకే నాకు ఆ పొలం అమ్ముతానని ఆ పొలం కొన్నాయనే నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఏరే అయినా మా పెదనాన్న కొడుకే ఆయన ఆ పొలం కావాలని మళ్ళీ ఆయన కాడికి వెళ్ళాడు. వెళ్ళినా కూడా నాకు మా నాన్న ఎవరికైతే అమ్మాడు ఆయన నా దగ్గరికి వచ్చి నీకే ఇస్తా పొలం, ఆయనకైతే ఇవ్వను అని చెప్పి నాకే ఇచ్చి నాకే అమ్మాడు ఆ పొలాన్ని. అయితే 23 లక్షల రూపాయలు గురువుగారికి ఎట్టయితే అప్పట్లో అప్పు ఉన్నదో అదేవిధంగా నాకు 23 లక్షలు అప్పు పడింది. ఆ 23 కాక నాకు ఇంకొక 23 కావాలని కోరుకున్నాను. 23 కాక ఇంకొక 23 నేను నా పొలం ద్వారానే ఒక దగ్గర కౌలుకి తీసుకొని పొలం పత్తి వేసాను, ఇంకో దగ్గర నా ఊరి చేయని పెట్టినాను. 23 కాక 23 లక్షలు నాకు విషయం ఇచ్చింది. ఇచ్చినందుకు ఈ యొక్క విశ్వానికి, నా గురువు గారికి, నా డబ్బు గురువు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్లాస్ అయితే మనము అయ్యప్ప స్వాములు పెడతారు కదా, పంచామృతం, పాలు, పెరుగు, అది ప్రతి ఒక్కటి అరటిపండు అన్నీ కలిపి ఏ విధంగా అయితే నువ్వు మనకి టేస్ట్ ఉంటుందో దానికాడి గొప్పగా ఉంది సార్ చెప్పిన క్లాసు. థ్యాంక్ యూ యూనివర్స్. లక్షల కోటేశ్వర్లకి, ఆరోగ్యవంతులకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అలాగే నన్ను ఇక్కడ దాకా రప్పించిన విశ్వమణి గారికి
నాకు శతకోటి వందనాలు, కృతజ్ఞతలు. నేను ఈ క్లాస్కి రావడానికి కరెక్ట్గా 15 రోజుల ముందు విశ్వమణి బాబు గారి అదే నేను వీడియోలు చూస్తుంటే ఒకరు ఎలా చూస్తుంటే విశ్వమణి బాబు గారిది వీడియో వచ్చింది. అలాగా చూస్తున్నాను. నేను 25వ తారీఖుని అక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేశాను. సార్ నాకు ఇలా ప్రాబ్లంగా ఉంది, మీ క్లాసు అటెండ్ అవ్వాలని నేను ఫోన్ చేశాను. సారు వాళ్ళ అబ్బాయి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసి ఇలాగా క్లాసులు ఉన్నాయి వస్తారా అని అన్నారు. అంటే నేను ఎక్కడికైనా వస్తానని అన్నాను. వైజాగ్లో ఉందన్నారు. వైజాగ్ దానికన్నా ముందు ఏముంటే బెటర్గా ఏమైనా ఉంటే చెప్పండి సార్, నేను అక్కడికే అటెండ్ అవుతానని చెప్పాను. అంటే వెంటనే నాకు కాల్ పంపించారు. పంపించిన వెంటనే ఇది ఒంగోలులో ఉంది 2వ తారీఖుని, మీరు వెంటనే అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వండి అన్నారు. ఓకే సార్ మీకు కృతజ్ఞత అని ఫోన్ పెట్టేశాను. నేను ఇక్కడ రావడానికి కూడా కారణం సారు పార్థసారథి గారు చెప్పినట్టు మన కర్మ తీరుతుంది అన్నప్పుడే మనం ఇక్కడ రాగలం. సార్ చెప్పినట్టు కూడా మనం ఆశీర్వదిస్తేనే, గురువుగారు చెప్పింది ప్రతి పిన్ టు మనం ఆశీర్వదిస్తేనే మనం ముందుకెళ్ళగలం. అంతేగాని క్లాసు ఆలకించేసాము మనకి మైండ్లో ఉంది ఏదో చేస్తున్నాము అన్నట్టు కాదు. పిన్ టు సార్ ఏం చెప్పారు, ఎలా చేస్తారు, ఒకటి తప్పిపోయినా పర్లేదు, సార్ చెప్పిన ప్రతి పిన్ టు చేస్తే మనం కోటేశ్వరులు కాదు, మనకన్నా అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. అలాగే విశ్వమణి గారికి నా యొక్క కృతజ్ఞతలు. అదృష్టవంతులకి, తెలివైన వాళ్ళకి, కోటీశ్వరులకి నా కృతజ్ఞతలు. అలాగే విశ్వమణి బాబు గారికి శతకోటి వందనాలు. వారి కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. వారి భార్యమ్మనికి కృతజ్ఞతలు. వాళ్ళ దగ్గర ఉండే వీరు అసిస్టెంట్లు, వాళ్ళు తాలూకు చుట్టాలు, రిలేషన్ తెలిసి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ రూమ్లో సహకరించిన ప్రతి వస్తువు కృతజ్ఞతలు. ఖచ్చితంగా నువ్వు ఏదైతే కావాలి నువ్వు అది అవ్వట్లేదంటే దాని గురించి పక్కకు వదిలేసే అనగానే నిజంగానే వారం 10 రోజుల తర్వాత 10 లక్షల డబ్బులు కొట్టారు వాళ్ళు. 10 లక్షల డబ్బులు అంటే నా కమిషన్ రూపీన సెట్ అయితే ఎప్పుడు అనుకుంది 2 సంవత్సరాల క్రితం అనుకుంది, ఇప్పుడు అయింది. ప్లస్ 10 లక్షల కంటే 2 కోట్ల ప్రాపర్టీ ఇస్తే నాకు ఒక 5 లక్షల రూపాయలు కమిషన్కి వస్తుంది. అట్లాగే 2 సంవత్సరాల నుంచి 21,000 డబ్బులు ఇవ్వాలి. 5 × 55 రాసినాక రోజుకు 3,000 అని రాసినాక ఒక రోజు రాసిన మరుసటి రోజు 3,000 వచ్చింది. 5వ రోజుకి 21,000 ఇచ్చింది. ఇదైనాక మళ్ళీ 3 లక్షలు రాశా. మళ్ళీ ఎమ్మటే ఆపకుండా ఒక హైదరాబాద్లో ఒక ఆమె ఉంది కదా, 5 సార్లు రాశాను సార్ నాకు అన్నీ జరుగుతున్నాయని. అవునా కాదని పరీక్షలో పెట్టుకొని గురువుగారు అనేవాళ్ళు కదా నేను పరీక్ష పెట్టి అనేది అన్నట్టుగా 5 × 5 నెంబర్ 1 టెక్నిక్. ఎందుకంటే రెండోసారి 19వ తారీఖు స్టార్ట్ చేస్తే అసలు నాకు తెలియదు 3 లక్షలు నాకు కావాలి, 3 లక్షలు కావాలి. ఎప్పుడంటే ఫిబ్రవరి 9వ తారీఖు లోపు అని. 23 జనవరి మధ్యాహ్నం 7 గంటలకి, నైట్ 7 గంటలకి, మధ్యాహ్నం 4 గంటలకు క్లియర్ అయింది. మీకు 1 లక్ష రూపాయలు వస్తాయంటే 7ంటికే 23వ తారీఖు 1 లక్ష రూపాయలు పడిపోయింది నాకమ్మ. అదైపోయినాక 5 × 55 దాన్ని ఏమంటారు 5 లక్షలు కావాలి ఫిబ్రవరి 27వ తారీఖు అని రాసుకున్నా. అది కూడా వచ్చే సూచనలో ఉంది. ప్లస్ సార్ అన్నారు ఇందాక మీకు చాలా ఏదైనా పెద్ద లక్కీ తగిలిద్దని. ఖచ్చితంగా మన 30వ తారీఖు మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కళ వచ్చింది సార్, 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ అమ్మేటి కళ వచ్చింది. 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ నేను చెప్పిన రేటుకి అమ్మాలి. మీరు నేను ధ్యానం చేసేప్పుడు ఇదిగో పక్కకి తిరుగు అటు తిరుగు అని మీరు నాకు జేషన్ చేస్తున్నారు. మీరు వైట్ కలర్ డ్రెస్ వేసుకునే ఆకారం కనపడింది. ఇది యథార్థం. ఎందుకంటే నేను రూపాయి కూడా ఆలోచిస్తున్నాను. యాడ్జిల్ పెన్తోనే రాస్తా. సారు నేను ఎల్లో బుక్స్ రోజు చేస్తా, ప్రతిరోజు రాస్తాను. కాకపోతే మొన్న బుక్ ఫ్రంటర్ ఇలా సార్ గారు బుక్స్ ఇచ్చారు కదా, ఇంకా ఆ బుక్స్లో రాసా ఒక 4 రోజులు. తర్వాత తీసుకున్నా ఎల్లో బుక్స్ క్లాసిక్ మంచిగా తీసుకుంటాను, అట్లా చేస్తాను. సార్ని నమ్మండి. ఎందుకంటే నేను చాలా గురువుల దగ్గరికి వెళ్ళా. అట్లాగే సార్ అన్నట్టుగా సాయిబాబా అంటే నాకు అభిమానం. నేను సాయిబాబా నామం బాగా చెబుతాను. అట్లాగే
పాట అనేది రేపు విజయవాడలో పాడతాను. ఇప్పుడు ఇక్కడ సహకరించిన ఈ లైట్లకు కానీ సార్కి కానీ నాకు శతకోటి వందనాలు. అదృష్టవంతులకి కృతజ్ఞతలు. ఇక్కడ కూర్చున్న గురువుగారికి పాదావందనాలు. నాకు ఫస్ట్ ఈ సబ్జెక్ట్ గురించి అసలు అవగాహన లేదు. కాకపోతే ఒక మేడం చెప్పింది ఫస్ట్ ఇలా మనీ మెడిటేషన్ గురించి చేసుకుంటే బాగుంటుంది అన్నది. కాకపోతే నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఒక యూట్యూబ్ అట్లా కొంచెం అలవాటు అయిపోయింది. అఫర్మేషన్స్ కూడా చాలా రాసుకుంటా కూర్చుండేవాడిని. నేను రాసుకునేటప్పుడు మా రూమ్లో కొంచెంమంది అంటే చూసి నవ్వుకుండేవాళ్ళు అనమాట. ఏంటో ఇటు పొద్దులు రాసుకుంటా ఉండు అట్లా ఎగతా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత చిన్నగా నాకు ఒకసారి అంటే నాకు ఒక 1000 రూపాయలు అవసరం వచ్చిందనమాట. అవసరం వస్తే నేను నడుచుకుంటూ పోతాం అనమాట. అంటే ఎక్కువ డబ్బు గురించి నేను ఆలోచించాను. అప్పుడు నాకు ఒక 1000 రూపాయలు దొరికినాయి అనమాట గురుగారు. ఆ తర్వాత నుంచి అఫర్మేషన్స్ రాస్తుంటాను. నాకు తెలియకుండా నాకు ఫోన్పేలో అట్లా 500 మా తమ్ముడు వాళ్ళు అంటే అడగకుండా నాకు వచ్చాయి అనమాట. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఒక్కసారి చూద్దామని చూశాను. కాకపోతే సరళంగా ఉంది, చాలా బాగుంది అని ఫాలో చేశాను. ఆ తర్వాత చిన్నగా మెడిటేషన్ చేసుకుంటూ ఎల్లో పేపర్స్ మీద రాయడం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ 1,00,000 రూపాయలకు రాశాను అఫర్మేషన్స్. అవి కొద్ది రోజుల తర్వాత నాకు 1,80,000 వచ్చింది సార్. నేను అఫర్మేషన్ చేసేటప్పుడు యూనివర్స్ నాకు ఒకసారి కనెక్ట్ అయింది. నాకు కరెక్ట్గా 3:30 ఇప్పుడు మొత్తం మీద ఒక గంటన్నర కనెక్ట్ నాలోనే ఉంది. కాకపోతే అది కనెక్ట్ అయినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే చాలా సంతోషంగా హ్యాపీగా అంటే ఒక మనిషిలాగా అలాగా అనిపించలేదు. నాకు చాలా హ్యాపీగా ఉన్నది. అంటే ఒక విధంగా ఏదో ఒకలాగా ఉన్న అనిపించింది. ఒక గంటన్నర వరకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ సాధారణంగా ఉండిపోయాను. అదొకటి జరిగింది సార్ నాకు. ఆ తర్వాత కొద్ది రోజులు మళ్ళీ మా ఇంటి దగ్గర ఉండేవాడిని. మళ్ళీ అఫర్మేషన్స్ రాసుకునేవాడిని. కాకపోతే మాలో ఏదైనా పొలాలు పనులు చేస్తుంటాం కదా, అప్పుడు ఏం చేస్తా అంటే ఓన్లీ డబ్బు సంపద అని ఎక్కువ ఓట్స్ వాడుతూ ఉండేవాడిని. అలా వాడడం వల్ల ఒకసారి బ్యాంక్ కాడికి వెళ్ళాము. బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బంగారం లోన్కు 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కానీ మాకు అవసరం లేదన్నంత ఒక 50 చాలని చెప్పాము. అప్పుడు వాళ్ళు వడ్డీకి తీసుకొని మాకు 10,000 అకౌంట్లో వేశారు. ఆ రోజు మళ్ళీ సాయంకాలం వేరే అతను మాకు ఇవ్వాల్సి అంటే వడ్డీ ఒక 80,000 ఇవ్వాలన్నమాట. చాలా ఒక 2 నెలల నుంచి ఆయన బతిలాడుతున్నాము, కానీ వాళ్ళు ఇవ్వలేదన్నమాట. ఇంకా ఓకే వదిలేయని మెలకున్నాము. కాకపోతే ఆయనే అదే రోజు అడగకుండానే ఆయనే తీసుకొచ్చి 50,000 మాకు ఇచ్చి వెళ్ళాడనమాట. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా రోజు 4 గంటలు వేసి మామూలుగా మెడిటేషన్ అనేది గ్యారంటీ చేస్తూ ఉంటాను. నాకు ఈ మధ్య చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు నేను వేరే ఒక కంపెనీలో అమౌంట్ కట్టున్నాను. అది దాని మీద కేసు పడి ఉన్నది. అది కూడా రిలీజ్ అయ్యే డేట్ అది రిలీజ్ అవుతుంది. జస్ట్ ఒక 10 డేస్లో అయిపోద్ది. అది కూడా దాని ద్వారా కూడా నాకు డబ్బులు వస్తాయి. నేను వేరే మార్కెటింగ్ కూడా ఇంకోటి చేస్తున్నాను. అది కూడా బాగా డెవలప్ కావాలి అన్న ఉద్దేశంతో ఒకసారి సార్ని కలుద్దామని ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు అంటే నేను ఏదనుకుంటే అది ప్రజెంట్ బాగా సక్రమంగా జరుగుతుంది. క్లాస్ చాలా బాగుందండి. ఇక్కడ ఈ తప్ప మళ్ళీ ఒంగోలు క్లాస్ జరిగితే మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను. థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్స్ అండి.